హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షెమ్లాస్. ఇది పార్ట్ 2 అండి. ఇక రిషి అయితే వచ్చేస్తాడు. శైలేందర్ని బెదిరించడం ద్వారా వస్తారా ఇక రిషిని విడిచేసినట్లుగా ఇక రౌడీలతో చెప్పించి ఇక రోడ్డు మీద అయితే ఇక వదిలిపెట్టి వెళ్ళిపోతారనమాట. ఇక ముక్కులు వచ్చి విని ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉంటాడనమాట. ఇది ఇలా ఉండంగానే మొత్తం ఈ అనుపమ చేసిందని చెప్పేసి దేవ్యాని ఇంకా శైలేంద్ర ఇద్దరు కూడా బాగా అయితే ఈ విధంగానే ఇక అనుపమ మీద కోపం పెంచేసుకుంటూ ఉంటారనమాట. ఇలా ఉండంగానే ఒక రోజు అయితే రిషిని చూడడానికి పరామర్శించడానికి వచ్చినట్లు ఇక రిషి ఇక వసుధార కూర్చొని ఉండంగా ఇక అనుపమ మహేంద్ర కూడా వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక అప్పుడే మహేంద్ర వీళ్ళందరినీ చూస్తూ ఇక అందరు ఇక్కడే ఉన్నట్టున్నారే అని చెప్పేసి ఇక ఫణీంద్ర ఇక దేవ్యాని అయితే వస్తారు రిషి రావడాన్ని ఇక పలకరించడానికి. పెద్దనాన్న ఎలా ఉన్నారు అని అంటే, రిషి నువ్వు కనిపించకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డాము. ఇక ఇలా ఉండంగానే ఇక దేవ్యాని కావాలనే అనుపమ ఇదంతా చేసిందని ఇక శైలేంద్ర చెప్పడంతో ఇక కావాలని చెప్పి ఏంటి నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావా అనుపమ అనేసి అంటూ ఉంటే ఇక అవునని చెప్పినట్లుగా చెప్తూ అయితే ఉంటారనమాట. ఇక ఇది ఇలా ఉండంగానే వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఇదంతా ఎవరు చేస్తున్నారో ఖచ్చితంగా బయటకు లాగుతాను, నా జగతిని ఎవరు ఇట్లా చేశారో అదే ఇదే అనగానే ఇక దేవ్యానికి కోపం వచ్చి అసలు నువ్వెవరు మా ఫ్యామిలీ మ్యాటర్స్ని ఇలా ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పేసి అంటూ అయితే ఉంటుంది దేవి అని. అదేంటి నేను జగతి ఫ్రెండ్ అని అంటే, జగతి ఫ్రెండ్ జగతి బ్రతికున్నప్పుడు, చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఇదే ఇంట్లో ఉంటూ ఇక మహేంద్రతో ఇలా ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అయినా మీ గురించి నాకు తెలీదా ఏంటి, జగతి రాకముందు నుంచి కూడా మీరు నువ్వు మహేంద్రతో క్లోజ్గా ఇలానే ఉండేదాన్ని, మీ ప్రేమాయణం మాకు తెలీదా అన్నట్లుగా అయితే ఒక కొత్త ట్విస్ట్ని లేపుతుందనమాట. ఇక దాంతో పాపం అనుపమకి చాలా బాధగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అది కాదు నేను వాళ్ళిద్దరిని ఒకటి చేసిన దాన్ని నేను ఎందుకు ఇలా అనుకుంటానంటే, మరి వాళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి జగతి చనిపోయిన తర్వాతే వచ్చావు, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది దేవ్యాని. ఇక దాంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా అయితే ఉంటే ఇక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక దాంతో ఏం జరిగి ఉండిద్దా అని చెప్పేసి వస్తారా రిషి, పెద్దమ్మ ఎందుకు అలా అంటున్నారు, ఆవిడ చాలా మంచి వ్యక్తి అని అంటే, మంచి వ్యక్తి అనే నాన్న కాదంటలేదు, ఒకప్పుడు మీ నాన్నకి ఆవిడకి మధ్య లవ్ ప్రేమాయణం సాగి ఉండిద్ది, లేకపోతే ఇక జగతికిను మహేంద్రకి పెళ్ళైన తర్వాత ఇంతవరకు రాకుండా మళ్ళీ ఆవిడ చనిపోయిన తర్వాతే వచ్చిందంటే దానికి కారణం ఏంటి, మీ నాన్న కోసమే కదా అన్నట్లుగా చెప్తూ ఉంటే ఇక అప్పుడు ఇక రిషి వస్తువులు కలిసి అనుపమ గతం అయితే తెలుసుకుంటారనమాట. ఎవరు అనుపమ పెద్దమ్మ కనపడితే ఒకరోజు ఇక లేకపోతే మన ఏంజల్ వాళ్ళు ఉన్నారుగా, ఏంజల్ వాళ్ళ ద్వారా అయినా తెలుసుకుంటారు. ఏంజల్ మీ అత్తయ్యకి ఇదివరకు పెళ్లి జరిగిందా లేకపోతే ఏం జరిగిందని అంటే, నీ వల్ల నా లైఫ్ ఎలా సగంలో ఆగిపోయిందో అలానే మా అత్తయ్య జీవితం కూడా అట్లానే అయిపోయింది, మీ డాడీని ప్రేమించింది కానీ మీ డాడీ జగతి మేడంని ప్రేమించేసరికి తన ప్రేమను త్యాగం చేసి నీకు వాళ్ళిద్దరిని ఒకటి చేసింది అని చెప్పంగానే షాక్ అయిపోతారనమాట. ఇక జగతి చనిపోయింది కదా, ఇక ఇప్పటికైనా ఆవిడ ప్రేమని ఇక జగతి మేడం మీద ఉన్న అభిమానాన్ని రిషి గుర్తి